వికారాబాద్ జిల్లా పరిగిలోని విజేత హాస్పిటల్ ముందు కళాపూర్ తండావాసులు ఆందోళనకు దిగారు. నందిని అనే గర్భిణికి 5వ నెలలోనే తమకు తెలియకుండా అబార్షన్ చేశారంటూ ఆందోళనకు దిగారు. అబార్షన్లో 2 కవలలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆగ్రహంతో బాధితురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే వైద్యురాలు మాట మరోలా ఉంది. గర్భంలో కవలలు వస్తే గర్భిణికి ప్రమాదమని తల్లికి ముందే చెప్పానని, ఆ తర్వాతే అబార్షన్ చేశామని వైద్యురాలు వెల్లడించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు పోలీసులు. అప్పటికీ వివాదం ముదరడంతో డాక్టర్పై చేసుకున్నారు ఆందోళనకారులు. దీంతో పోలీసులు డాక్టర్తో పాటు మేనేజ్మెంట్ సిబ్బందిని పిఎస్కు తరలించారు. నిన్న నైట్ 6 గంటలకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మేజర్ ప్రాబ్లం జరిగినప్పుడు వికారాబాద్ జిల్లా పరిగిలోని విజేత హాస్పిటల్ ముందు కళాపూర్ తండావాసులు ఆందోళనకు దిగారు. నందిని అనే గర్భిణికి 5వ నెలలోనే తమకు తెలియకుండా అబార్షన్ చేశారంటూ ఆందోళనకు దిగారు. అబార్షన్లో 2 కవలలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆగ్రహంతో బాధితురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే వైద్యురాలు మాట మరోలా ఉంది. గర్భంలో కవలలు వస్తే గర్భిణికి ప్రమాదమని తల్లికి ముందే చెప్పామని, ఆ తర్వాతే అబార్షన్ చేశామని వైద్యురాలు వెల్లడించింది. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు పోలీసులు. అయినప్పటికీ వివాదం ముదరడంతో డాక్టర్పై చేసుకున్నారు ఆందోళనకారులు. దీంతో పోలీసులు డాక్టర్తో పాటు మేనేజ్మెంట్ సిబ్బందిని పిఎస్కు తరలించారు. ఏ రోజైనా డెలివరీ అవుతుంది అని మరి ఆ రోజు వీళ్ళంతా ఎందుకు రాలేదు? నిన్న నైట్ 6 గంటలకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మేజర్ ప్రాబ్లం జరిగినప్పుడు నీ హాస్పిటల్ నుంచి అయితే దాన్ని ఇంటిచ్చి లేదంటే పెద్ద హాస్పిటల్ పంపే నుంచి ముందు రాసుకుంటారు. ప్రమాదం ఉన్నప్పుడు మా దగ్గర చేసుకుంటారా లేకపోతే ఆప్షన్ ఇస్తారు. దగ్గర చూపించుకుంటారా నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసింది కాదు, కొత్తగా క్రియేట్ చేసింది. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఆమెకి నొప్పి వచ్చిందని వారం రోజుల నుంచి నా సిటీ రిపోర్ట్ కూడా ఉంది. ప్రతి రోజు వస్తుంది. ఆమె ఒక్కటే రావట్లేదు, వాళ్ళ చుట్టాలే వస్తున్నారు, హస్బెండ్ చుట్టాలే వస్తున్నారు. వాళ్ళ దాంట్లో నొప్పులు రాలే, ఏం రాలే, మంచిగా ఉండే ఆమె ఇందినాలు దాకా. మొన్న ఆమెకు కరెక్ట్ పెట్టినప్పటి నుంచి నొప్పులు వస్తున్నారని గోళీలు వేపించారు. అప్పటి నుంచి నొప్పులు స్టార్ట్ అవుతుంది. మా బిడ్డకి ఏం చేయాలి, మేము బిడ్డకి ఏం చేయాలంటే మా పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు. మా పిల్లలు హాస్పిటల్లో మంచిగా అవుతాడో చెడ్డగా అవుతాడో మా దగ్గర మా పిల్లలు మంచిగా ఉంటే సార్, మా ఇద్దరు పిల్లలు బాగుంటే సార్ అంటే పిల్లాడు ఆల్మారి నా పైసలు తీసుకొని పిల్లలు పోయి తీసుకున్నాం కదా హాస్పిటల్లో అంటే వీడికి వచ్చి నువ్వు తల్లి వచ్చి పైసలు తీసుకొని దానికి వచ్చి మేడం దానికి వస్తే ఆమె క్యాబిన్ తీసింది, అన్ని తీసింది. బాబులు మంచిగా ఉన్నారు, ఇద్దరు మంచిగా ఉన్నారు అంటే మళ్ళీ అక్కడ హాస్పిటల్కి పోయి ఇద్దరు ఉన్నారు మంచిగా ఉన్నారు అని ఆమె తీసింది. మంచిగా ఉన్నారని తీస్తే ఆకలి ఎక్కడ పోయి హైదరాబాద్ ఆడపోయి మళ్ళీ పంచాయతీ కూర్చున్నారు పిల్లల మీద. మా పిల్లలు ఏం చేయాలి, మేము మనం తీసుకుంటాం అని అంటే మీ పిల్లలు మనుగుణంగా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. మా ఇద్దరు పిల్లలకి ఆడు ముద్దాడిండు. ఆ పిల్లలు మాకు ఇవ్వండి, నేను ఒకటే ఉన్నా, మా తీసుకున్నారు నా పిల్లలు మా తల్లి వదిలేసుకోండి అని కూడా అన్నాడు. అంటే కూడా చచ్చిపోయిండు. శుక్రవారం తగ్గిండు, శనివారం ఇంటికి తెచ్చినాం. హాస్పిటల్కి రాత్రి ఏం చేసింది సార్? అర్ధరాత్రి ఏంటంటే సార్ తల్లి మేడం చేసింది. రాత్రి తీసుకుపోయి రాళ్ళు పంపించారు, మేము తీసుకుపోతాం, మంచి పిల్లలు మంచి చేసి పోలీస్తామని కూడా చెప్పారు.